వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఒక మంచి చిట్కాతో మీకు ముందుకు రావడం జరిగిందనమాట. ఆ చిట్కా ఏంటంటే, మెడ నల్లగా ఉందా, అయితే ఈ సూపర్ చిట్కాతో మీ మెడ మెరవాల్సిందే. ఆ చిట్కా ఏంటి అనేది, ఏవేవి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక సపోర్ట్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, మామూలుగా ముఖం తెల్లగా ఉండి మెడ భాగం నల్లగా ఉంటే అందంగా కనిపించరు. ముఖానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ మెడ భాగానికి ఇవ్వరు. అందుకే మెడ భాగం ఎక్కువ నల్లగా ఉంటుందన్నమాట. అయితే మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఈ మెడ నల్లగా ఉంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాలి. మెడపై నలుపుదనం పోగొట్టుకోవడానికి చాలామంది అయితే ఎన్నెన్నో చిట్కాలు ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇది అయితే ముఖం కలర్ ఒకేలాగా మెడ కలర్ ఒకలాగా ఉండడంలో ఎన్నో కారణాలు ఉంటాయన్నమాట. ఆడవాళ్ళలో హార్మోన్లు మార్పుల వల్ల ఉభయకాయం ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల మెడ భాగం నల్లగా ఉంటుంది చెబుతున్నారు. కాదు, ఇది ఆడవాళ్ళలో అందాన్ని పాడు చేస్తుంది. అయితే మెడ భాగాన్ని నలుపుదనం పోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొబ్బరి నూనెను మెడపై నలును వదిలించుకోవడానికి కొబ్బరి నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇందుకోసం కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడి చేసి మెడ భాగంలో అప్లై చేయాలి. తర్వాత వేళ్ళతో తేలికగా స్క్రబ్ చేయాలన్నమాట 20 నిమిషాల పాటు. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజు చేస్తుంటే ముదురు రంగు తగ్గి తెలుపు రంగులోకి వస్తుందన్నమాట. చింతపండు పెరుగుతో కూడా మెడ భాగాన్ని ముఖంలో అందంగా మెరిసేలా చేయవచ్చు. అయితే ఇందుకోసం ముందుగా చింతపండును వేడి నీటితో నానబెట్టి గుజ్జు తీసేసి అందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు, పసుపు వేసి బాగా కలపాలి. దీన్ని నల్లగా ఉన్న మెడలో భాగంలో అప్లై చేసి 30 నిమిషాల పాటు తర్వాత కడిగేయాలన్నమాట. చింతపండులో ఆల్ఫా యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ అలర్జీ గుణాలు మెడలపై నల్లటి మచ్చలు తొలగించడానికి సహాయపడతాయని చెప్తున్నారు. అదేవిధంగా మెడపై ఉన్న నలుపు పోవాలని అంటే నారింజ తొక్క పాలు కలిపి మెత్తగా గ్రైండ్ చేసి ఆ ప్రదేశంలో అప్లై చేయాలని, కొద్దిసేపటికి తర్వాత శుభ్రం చేయించుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెప్తున్నారు అన్నమాట. నారింజ పండ్లతో ఉంటే యాంటీ ఆక్సిడెంట్ మెడ నల్లబారడానికి కారణమేమయ్యే టైరోసిన్ సమ్మేళనాలతో పోరాడతాయని, అంతేకాకుండా అలాగే కలబంద గుజ్జులో పంచదార పాలు కలిపి కూడా మెడకు స్క్రబ్ చేయాలని, ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెడలో తెల్లగా చేయడానికి సహాయపడతాయని చెప్తున్నారు. ఈ చిట్కా నచ్చిందన్న ఫ్రెండ్స్, ఈ చిట్కా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో మెడ మీద నల్ల భాగం కలిగి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని చిట్కాల కోసం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.